నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఇటుకల బట్టీల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి కొట్టిపారేశారు. తన రాజకీయ ఎదుగుదలను ఓర్వలేకని ప్రతిపక్షాల కుట్రతో తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే భూపతి రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ప్రాణహిత చెవిళ్ల 21వ ప్యాకేజీ పనుల్లో డిజైన్ మార్పు ఉండదన్నారు. పాత డిజైన్ ప్రకారమే లిఫ్ట్ పనులు జరుగుతాయని స్పష్టం చేశారు. మంచిప్ప చెరువు కట్ట 1 మీటర్ ఎత్తు పెంచే అవకాశం ఉందని, దాని ద్వారా సమీప గ్రామాల భవిష్యత్తును పరిగణలోకి తీసుకుని వసూలు చేస్తారని అన్నారు. ఎత్తు పెంపు వల్ల గ్రామాలకు ఎలాంటి నష్టం ఉండదని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. శేఖర్ గౌడ్ గారికి, మరి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గారికి, మండల పార్టీ అధ్యక్షుడు గంగాధర్ గారికి, అదేవిధంగా దేవ గారికి, రాష్ట్రం గారికి, మరి మండల పార్టీ అధ్యక్షుడు బాలరావు గారికి, అధికారులు కుమార్ గారికి, అదేవిధంగా నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ అసెంబ్లీ సెషన్ ఏదైతే నడుస్తూ ఉందో క్యాస్ట్ సెన్సెస్ ఈ సర్వే చేయించి 75 ఏళ్ళు అయింది. 75 ఏళ్లలో ఏ రాష్ట్రంలో జరగనటువంటిది ఇవాళ మరి బీసీలకు 42% ఇవ్వాలన్న బిల్లును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాస్ చేసింది. అది కూడా యునానిమస్గా ఏకగ్రీవంగా పాస్ అయింది. దానికి వల్ల మనము ఇక్కడ బిల్లు పాస్ చేసి మరి రాజ్యాంగబద్ధంగా దానికి చట్టబద్ధత ఇవ్వడానికి బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ మటుకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదు. కానీ మరి దాన్ని చట్టబద్ధత చేయడానికి మనం ఆర్టికల్ 9లో ఇంక్లూడ్ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరుగుతూ ఉంది. అదొకటి. ఇంకొకటి ఎస్సీ కేటగరైజేషన్. ఎస్సీ కేటగరైజేషన్ అయితే మీకు తెలుసు, గత 30-40 ఏళ్ళ నుండి జరుగుతున్నటువంటి పోరాటం. మరి అన్ని వర్గాల వారికి సమానమైన హక్కులు, సమానమైన అవకాశాలు రావాలన్నదే మన బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో ఉన్నది. కాబట్టి దాన్ని పూర్తిగా తీసుకొని ఇవాళ మరి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆధారంగా తీసుకొని ఒక సివిల్ కమిషన్ వేసి 6 నెలల్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన 6 నెలల్లో ఇవాళ ఎస్సీ కేటగరైజేషన్ మరి మన సుప్రీంకోర్టులో ఏదైతే వాళ్ళ సామాజిక స్థితి ఏంది, మరి దాన్ని అధిగమించాలంటే ఒక ప్రాతిపదిక కావాలి. మనకు 2011 సెన్సెక్స్ మాత్రమే ఉన్నాయి జనాభా ప్రాతిపదిక. ఇక కులాల వారిగా తీసుకుంటారేమో 1931 అంటే దగ్గర